బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్. ఈ సీజన్ కాన్సెప్ట్ ఏంటిది? బటర్ఫ్లై ఎఫెక్ట్ కదా, బటర్ఫ్లై థియరీ కదా, బటర్ఫ్లై థీమ్ కదా. సో మనం ఏం చేసినాం, ఇప్పుడు శ్రీజాకి అన్యాయం జరిగింది, మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ చేసిర్రు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మీరు శ్రీజాని రీఎంట్రీ తీసుకురావాలి అని మొత్తుకున్నాం అందరం. మొత్తుకునేసరికి బిగ్ బాస్ మామ ఏం చేసిండు, మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటో చూపిస్తా, మీరు నా మీదకి మీరు ఒక ఎఫెక్ట్ ఇడిచిపెట్టారు కదా, శ్రీజాని రీఎంట్రీ ఇవ్వాలి, నేను అన్ఫేర్ చేసినా అని అన్నారా మీరు, మీ సంగతి చెప్తా గురి, మిమ్మల్ని అందరిని ఆగం పట్టిస్తా, మీలో మీరే కొట్టుకొని వచ్చేటట్టు చేస్తా అని చెప్పి ఒక థియరీ అల్లిండు. అదే శ్రీజాని రీఎంట్రీ ఇస్తా, దాంతోపాటు భరణి అన్నను కూడా పెడతా. భరణి అన్న వెనకాల తనుజ ఉంది, సుమన్ శెట్టి ఉన్నాడు, గట్టి ఓటింగ్ పడేటోళ్ళు ఉన్నారు. సో ఇటు దిక్కు ఒక గ్రూపిజం మొత్తం, దివ్యనికిత, సుమన్ శెట్టి, రాము, తనుజ, సో అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఆ గ్రూప్ అంతా కూడా ఆయనకే ఓట్లు వేస్తారు. అట్లాంటి బ్యాచ్లో నుంచి ఉన్న భరణి అన్నని తీసుకొచ్చి అక్కడ పెడతా, శ్రీజాని కూడా అక్కడ పెడతా. ఎట్లా ఓట్లు పడతాయి చూస్తా, మీరు అనుకున్నది ఎట్లయితుందో చూస్తా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదిరా, మీరు ఒకటి అనుకుంటే నేను ఇంకోటి చేస్తే దానివల్ల ఇంకో రిజల్ట్ వస్తుంది, మీలో మీరే కొట్టుకొని వస్తారు. ఎవరెవరైతే శ్రీజాని రీఎంట్రీ కావాలని కోరుకున్నారో వాళ్ళే. నేను తనుజ ఫ్యాన్ని, నాకు భరణి అన్ననే రావాలని ఉంది. యాజ్ ఎ తనుజ ఫ్యాన్గా, యాజ్ ఎ సుమన్ శెట్టి ఫ్యాన్గా, యాజ్ ఎ దివ్యనికిత ఫ్యాన్గా, యాజ్ ఎ రామురాథోడ్ ఫ్యాన్గా నేను ఖచ్చితంగా భరణి అన్ననే లోపలికి రాణిస్తా అని. ఈ శ్రీజ, అరే నేను అప్పుడు శ్రీజ కోసం కొట్టానే కదా, తనుజ అక్కడ, తనుజకి ఎవరిష్టం, భరణి అన్న ఇష్టం. భరణి అన్న ఇస్తే అక్కడ బాండింగ్స్ ఉంటే ఆమె హ్యాపీగా ఉంటుంది. ఆమె హ్యాపీనెస్ రా నేను చూడాలనుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ రా మేమంతా, కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలే రా మేము చూడాలనుకునేది అని బటర్ఫ్లై ఎఫెక్ట్ని వాడి బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే మనకి పిచ్చెక్కి ఇచ్చిందన్నమాట, పిచ్చి పీక్స్లోకి తీసుకుపోయినమాట. ఇది బటర్ఫ్లై కాన్సెప్ట్ అంటే ఎట్లున్నది. మనం ఒకటి చేస్తే దానికి ఆయన ఇంకొక రకంగా రియాక్ట్ అయ్యి ఇంకోటి చేస్తే దానివల్ల మనం కొట్టుకొని వస్తాను. బ్లఫ్ చేసిండ్రు అయ్యా, బ్లఫ్ చేసిండు. బటర్ఫ్లై ఎఫెక్ట్ తోటి మన చెవులలో, మన మొహానికి ఎర్ర మందరాల్ని మనలో చూసుకున్నాడు. అరే రెడ్ ఫ్లవర్స్ రా మీరంతా అనుకున్నాడు. అట్లా ఇప్పుడు మనలో మనకి కొట్లాట. అప్పుడు శ్రీజాకి అన్ఫేర్ జరిగిందని తన్నులాట, ఇప్పుడు మనలో తన్నులాట. అప్పుడు తండ్లాట, ఇప్పుడు తన్నులాట. సరే ఇది మ్యాటర్. ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని సింబల్ ప్రెస్ చేసుకుని కొట్టుకుని పాత్ర లైక్ కొట్టుకు కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేసి కంటిన్యూ చేద్దాం. ఈ సీతాకొచ్చిలకి ఎగిరిపోమందామా. ఇక్కడ కూడా బటర్ఫ్లై తీరుంది, మరి కంటిన్యూ చేసుకోవచ్చు బటర్ఫ్లై పెట్టుకొని. ఎగిరిపో అమ్మా, ఎగిరిపో బటర్ఫ్లై, ఎగిరిపో. మీరు లైక్ కొట్టడం ఐ థింక్ మర్చిపోయినట్టున్నారు, కొట్టలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది కదా. ఇంతకుముందు వీడియో కూడా అడగలే, కొట్టలే అప్పుడు కూడా. మర్చిపోతున్నారు మీరు, గుర్తు చేస్తే కానీ గుర్తుకొస్తలేదు. ఏంటంటే మనకి జరంటే ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడంటే మెమరీ ఉండేది, మొబైల్ నెంబర్లు 200 నెంబర్లు 300 నెంబర్లు కూడా ఇట్లా గుర్తుండేది, ఎవరి నెంబర్ని అడిగే చెప్పేది. ఇప్పుడు మెమరీ తక్కువ అయిపోయింది. అట్నే ఒకప్పుడంటే క్యాలిక్యులేటర్ ఇది లేకుండా లెక్కలు చేసేది, క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత మనం అవి కూడా పోగొట్టుకున్నాం. అలాగే ఇప్పుడు లైక్లు అనేది కూడా ఒకప్పుడు ఏంటంటే, ఒక మనిషి బాగా ఏదైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తున్నాం, ఇప్పుడు అడిగితే కానీ అప్లోడ్ చేస్తలేము. అట్లా లైక్లు కూడా కొడతలేరు కదా. సార్లే సోదంట్రా. ఓకే కంటిన్యూ చేద్దాం. ల్యాగ్ చేయకుండా ఓటింగ్ పోల్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓటింగ్ పోల్లో అందరికంటే టాప్లో ఉన్నది, అనూహ్యంగా, అద్భుతంగా, వింతగా, ఫర్ ద ఫస్ట్ టైం గౌరవ్ గుప్తా లేడు, తనుజానే ఉంది. యాజ్ ఇట్ ఈస్గా తనుజానే ఉంటుంది. యాజ్ యూజువల్గా తనుజాకి దగ్గర 30+% ఓటింగ్. రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది, కానీ 30+%తో టాప్లో ఉంది. ఇగో ఈ సీజన్కి ఇది ఇంతే, ఇది మారదు, ఇది ఇంతే. తనుజాకి ఓటింగ్ పడుతుంది. దేనికి అంటే, కొంతమంది లేడీస్ తన డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, తన శారీస్ బాగుంటాయి, తన కాటన్ శారీలు బాగుంటాయి, తన చీరలు కట్టే విధానం బాగుంటుంది, తను రెడీ అయ్యే విధానం బాగుంటుంది, తను చాలా పద్ధతిగా డ్రెస్సింగ్ వేస్తుంది, ఇవన్నిటి మీదకి వెళ్ళి ఓటేస్తున్నారు. ఇంకొంతమంది ఈ సీజన్ యాక్చువల్లీ లేడీ కంటెస్టెంటే విన్నర్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అబ్బా బిగ్ బాస్ని ఫిక్స్ అయింది కాబట్టి ఈ ఓటు బ్యాంక్ పీఆర్ తోటి గట్టిగా ఓటింగ్ అనేది పడతా ఉంది. అది కన్ఫామ్. 200 కాదు 300% అది కన్ఫామ్. అటెన్గా ఈ ఆడియన్స్ అందరూ కూడా, సీరియల్ ఆడియన్స్ అందరికీ కొంత కనెక్టివిటీ ఉంది, అట్లా ఓటింగ్ పడుతుంది. ఈ సీరియల్ కట్టుడు, ఈ అందంగా పద్ధతిగా రెడీ అవ్వడం, ఇవన్నీ కూడా చాలామందికి నచ్చి అట్లా ఓటేసేటోళ్ళు ఉన్నారు. అండ్ స్టార్టింగ్లో ఈ కంప ఊరిన వీళ్ళకన్నా సైలెంట్గా ఉన్న చాలామంది బెటర్ అన్న పాయింట్లో అక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఒకటి. అసలు నాకు అర్థం కాదబ్బా, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఏడికెళ్ళి వచ్చిందబ్బా? ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ముద్దమందరం సీరియల్ చూసి ఇక్కడ కుదుడైంది ఆ ఓట్లు. నాకు అది అర్థం కాదు. ఇప్పుడు ముద్దమందారం సీరియల్ చూసిర్రు, ఇక్కడ ఓట్లు కుదుడైంది. ఇక్కడ ఆడినోడు పిచ్చోడా,
డిమాండ్ భవన్ నిన్న మొత్తం సింహ గర్జన చేసిండు. ఇప్పుడు ఎపిసోడ్లో వస్తుంది. ఆయనకి ఓట్ల బ్యాంక్ పెరుగుతుంది అంటే పెరగదు. ఎక్సలెంట్గా ఆడిండు, పానం పెట్టి ఆడిండు. మిగతా టైంలో ఎవరితో పంచాయతీ పెట్టుకుంటాడా, అనవసరమైన లొల్లు పెట్టుకుంటాడా, అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడా, లేదు. బాగానే ఉంటాడు కదా, గుడ్ బాయ్ కదా, వెరీ నైస్ కదా. ఒక ట్రాక్ తప్ప మిగతా అన్నీ కూడా సూపర్ ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ కదా. అయినా కానీ ఓటింగ్ పడితే పడదు. ఎందుకు? నాకు ఇవన్నీ వద్దు బాయ్, నాకు ముద్దమందారం సీరియలే ముద్దు అని ఓట్లు ఎత్తారు. ఆ సీరియల్ ఎప్పుడో అయిపోయింది అయ్యా, ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఏంది అది నాకు అర్థం కాదు. అసలు అది ఫ్యాన్ బేసేనా, ఊరికేనేనా, ఇక ఎక్కడి నుంచి వెళ్ళినా పడుతున్నాయా ఓట్లు? నిజంగా జెన్యున్గా ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు? అసలు జెన్యున్ ఓటింగ్ తోటే పోతుందా బిగ్ బాస్? ఏడ చూసినా ఇదే రకమైన ఓటింగ్, ఏడకెళ్ళి వచ్చింది ఓటింగ్, నాకు అర్థం కాదబ్బా. లిటరల్లీ మైండ్ బ్లాక్. అరే మిగతా వాళ్ళు అంతమంది ఉన్నారు, అసలు అయ్యమ్మ మళ్ళీ మాట్లాడితే నేను ఏదో టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టుగా ఉంటుంది. నాకు మైండ్ బ్లాక్. బేసిక్గా ఏంటంటే, అరే ఏందిరా, ఎందుకురా ఇట్లా జరుగుతుంది అంటే, నాకు కనబడతలేదా ఆట, అందరికీ కనబడుతుంది, నా ఒక్కడికి కనబడతలేదా అంటే అందరికీ అట్నే ఉంది. ఏ రివ్యూవర్ కూడా తోపాట ఆడింది తనుజ అని చెప్పరు, కానీ ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో, కళ్యాణ్ యాజ్ యూజువల్ ఇద్దరిది అదే ప్లేస్ అబ్బా, జరుగుతలేదు. మరి ఇప్పుడు ఇది తనుజది ఫేక్ ఓటింగ్ అందామా అంటే, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉందా? లేదు. అతను ఏమైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినోడా? లేదు. లక్షాధికారి కోటీశ్వరుడా? కాదు. మరి ఈయనకి ఎందుకు పడుతుంది? అండ్ ఈయన అకౌంట్లో ఎడిటింగ్లు ఉంటాయి. అసలు ఈయన పిఆర్ టీమ్కి ఎట్లా ఖర్చు చేసిండు, ఎంత ఖర్చు చేసిండు, అసలు అతనికి పిఆర్ పెట్టుకునే అంత సత్తా ఎట్లా వచ్చింది, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా నాకు అర్థమవుతలేదు. కానీ అతని అకౌంట్లో ఎడిటింగ్లు ఉంటాయి. తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దబ్బా. ఆ రేంజ్ ఎడిటింగ్ సమరణ హరణ సంచే అని అట్లా పడుతూ ఉంటాయి. అమ్మ ఇట్లా పోతాడు, ఇట్లా వస్తుంది ఫోటో జిమ్మ నడుస్తున్నాడు, జిగ్ అని క్రాస్లో పోతాడు. ఇంత ఎడిటింగ్, ఇన్ని పైసలు ఏడికెళ్ళి? ఏది పుకానికి అయితే రాదు కదా, పైసలు పెడితేనే కదా చేస్తారు, ఉత్తగా చేయరు కదా. సరే ఇడిచిపెట్టు, ఇదంతా సోది ముచ్చట. కానీ కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ గట్టిగానే పడుతుంది. సెకండ్ ప్లేస్లో ఉన్న 20+% ఆఫ్ ఓటింగ్ ఉంది. నిజంగా మంచి ఓటింగ్, నెక్స్ట్ లెవెల్ ఓటింగ్. అసలు కామనర్ కేటగిరీలో వచ్చిన ఈ కంటెస్టెంట్కి ఇంత ఓటింగ్ పడడం అనూహ్యంగా. ఇతనికి ఈ రేంజ్ ఆఫ్ జనాల నుంచి అప్రిషియేషన్ కావచ్చు, లవ్ కావచ్చు వచ్చిందంటే అతనికి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. గట్టెట్ వచ్చిందో అర్థం కావాలి. ఎందుకంటే నిజంగా అతనికంటే బాగా కష్టపడ్డాడు డిమాండ్, కానీ డిమాండ్కి రాలేదు. ఆ ట్రాక్ తోటి చెడగొట్టుకున్నాడు. అదే తనుజాకి పాజిటివిటీ ఉండడంతో తనుజాతో ట్రాక్ వేసుకున్నందుకు కళ్యాణ్కి పాజిటివిటీ వచ్చింది. అట్టే ఉంటుంది. ఇప్పుడు మనం పాజిటివ్ మనుషుల చుట్టూ తిరిగితే పాజిటివ్ అయిపోతాం, నెగిటివ్ మనుషుల చుట్టూ తిరిగితే ఏ గ్యాంగ్లో ఉంటే ఆ గ్యాంగ్ అన్నట్టే కదా. ఏ చెట్టు కాసిన పొలం ఎట్లుంటుంది అనేది ఆ చెట్టుని బట్టి మనం ఇప్పుడు అరే ఆ చెట్టు కాయలు తీయగా ఉంటాయి, ఈ చెట్టు కొంచెం ఒగరొగరు వస్తాయిరా అంటే నువ్వు నిజంగా స్వీట్ ఫ్రూట్ ఆ చెట్టుకు కాసినా కానీ ఆ చెట్టు మీద వగరు ఉంటుంది అని చెప్పి ఆ దగ్గర కూడా పోవం, అవునా కదా. అది మంచిగా ఉండేరా, ఇవి అయితే మంచిగా ఉంటాయిరా అంటాం. నువ్వు నిజంగా స్వీట్ ఫ్రూట్ అయ్యి ఆ చెట్టుకు కాసినా కానీ నీ దగ్గర రాడేవాడు. అట్లా అది పాపం డిమాండ్ పవన్కి ఎదురైన శిక్షా పరీక్ష. రితు చౌదరి ఏమైనా దారుణం చేస్తుందంటే లేదు, ఆమె కూడా మంచిగా ఆడుతుంది. కానీ ఈ లేక్ పంచాయతీలు ఇద్దరి మధ్యలో సొల్లు పంచాయతీలు ఉంటాయి, అది దినా ఉంటాయి, పొద్దు నుంచి రాత్రి దాకుంటే అవి ఒక టార్చర్ ఉంటాయి. రైట్, సరే. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ 20% ఓటింగ్తో ఉంది. అంటే 20+ అబ్బా. 20 అంటే ఇక పోలో చూసినావారా, మా వాడికి 57% ఉంది, ముక్కులో పెట్టుకో 57% తీసుకో, అంత ఫేక్, అది ఫేక్. తనుజాకి 30+%, కళ్యాణ్కి 20+%, సంజనాకి 10+%. అన్ని రకాల పోల్సులు వస్తాయి. సంజనా గారికి థర్డ్ ప్లేసు. సంజనా గారు స్టార్టింగ్లోనే ఇంపాక్ట్ గట్టి క్రియేట్ చేశారు కాబట్టి అట్నే ఫ్యాన్ బేస్ ఉండిపోయింది. అండ్ సంజనా గారికి కొత్తగా వస్తున్న ఫ్యాన్ బేస్ అయితే లేదు, అప్పటి ఫ్యాన్ బేస్. ఇప్పుడు కొత్తగా ఎవరు కూడా ఫ్యాన్స్ అయితే లేరు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో తన నుంచి అద్భుతమైన కంటెంట్ రాలే. ఫస్ట్ 2 వీక్స్ గట్టిగా ఇచ్చింది, ఆ తర్వాత నుంచి కొంచెం తగ్గింది, ఆ తర్వాత కొంచెం బోర్ ఫీల్ అయింది, ఇరిటేటింగ్గా అనిపించింది, ఆ తర్వాత సెటిల్ అయింది, అట్లా కంటిన్యూ అవుతుంది అంతే. సో ఇమాన్యుల్ ఓటింగ్ ఇక్కడ ప్లస్ అయితే సంజనక్క కాబట్టి 10+ ఓటింగ్. సో ఇక్కడ చూడరు, ఇమాన్యుల్ ఓటింగ్ తనుజాని బీట్ చేసే ఓటింగ్ లెక్కుందా, విన్నర్ కంటెస్టెంట్ అవుతాడా అంటే చాలా టఫ్. సో తనుజ ఫ్యాన్స్ అని ఎవరైతే అనుకుంటుర్రో, ఫ్యాన్స్ ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా మీరు హ్యాపీ అబ్బా, మీరు చెద్దరేసుకుని పడుకోరి. నాలంటోడు ఎవడు నెగిటివ్ చెప్పినా, ఎవరు ఏమి చేసినా వాళ్ళని ఏమీ జరపలేరు. ఆడికెళ్ళి తనుజ విన్నర్ అవుతుంది, కళ్యాణ్ రన్నర్ అవుతాడు. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమాన్యుల్ విన్నర్ అవుతాడా అని అంటే ఇమాన్యుల్కి ఆ రేంజ్లో బజ్ అనేది క్రియేట్ కావాలి అని అంటే అది వేరే లెవెల్. ఆయన నామినేషన్లో రెగ్యులర్గా పడుతూ ఉండాలి, పడతలేడు. పడితే ఏమైనా స్టార్ట్ అవుతాము. కానీ ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలుగా బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమాన్యులే. మళ్ళీ మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీ కంటెస్టెంట్ ఎక్కడ గెలవదేమో ఇట్లా ఒప్పుకుంటే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మనసు మీద చేసుకొని చెప్పుర్రి, ఎంటర్టైన్మెంట్, టాస్క్లో పర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా యాక్టివ్గా ఉన్న పర్సన్ ఎవరంటే ఖచ్చితంగా ఇమాన్యులే. వాళ్ళు లోపల ఇప్పుడు కొత్తగా స్టార్టింగ్ అంతా సంబరపడి ఇప్పుడు వచ్చి కొంతమంది మన బాండింగ్ మీద కామెడీ చేసి కంటెంట్ సంపాదించుకున్నారు. విత్తే ముచ్చట్లు
నరకుడే అంతే, అదొకటి ఊరికే ఫేకింగ్ అన్నట్టు. బేసిక్గా అతని కామెడీతోటే స్టార్టింగ్ అంతా కూడా లేచింది. ఆయన ఇప్పటికీ కూడా బిగ్ బాస్ లైవ్ అనేది ఆయన కామెడీ వల్లనే ముందుకు సర్వైవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ బేసు, మన్ను బేసు, మశానం బేస్ అని చెప్పి అసలు ఈ బేస్లు ఏడున్నాయో, ఈ బేస్కి బేస్ ఎక్కడ మొదలైందో తెలియదు అబ్బా. నాకు ఎందుకు వచ్చినాయో ఈ ఫ్యాన్ బేసు నాకు అర్థం కాలేదు. ఈ సీజన్లో అయితే వరస్ట్ అబ్బా. సీజన్ బై సీజన్ వరస్ట్గా దిగజారిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. మంచి కంటెస్టెంట్లు రావాలి, అద్భుతమైన గేమర్స్ రావాలి. అండ్ గేమర్స్కి వచ్చే ఏం లాభం అబ్బా, చాలా మంచి గేమర్స్ వస్తారు, వస్తే ఏం లాభం, మీరు ఏమైనా ఆదరిస్తారా? మళ్ళీ గదే సీరియల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి ఫ్యాన్ బేస్ వస్తుంది. ఎందుకో వచ్చి మనబుక్కన వాళ్ళు మంచి కంటెస్టెంట్లు వస్తారు, వస్తే ఏం చేస్తారు, మీరు సీరియల్లో గుద్దుతారు. మీరు మంచి కంటెస్టెంట్ ఎంకరేజ్ చేస్తారా? ఆట చదువుతారా, పాట చదువుతారా, మాట చదువుతారా? ఏంటంటే వాళ్ళని అనడం కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ట్రూ బిగ్ బాస్ లవర్స్ లాగా ఉండట్లే, బిగ్ బాస్ ఆడియన్స్ లాగా ఉండట్లే. సీరియల్ బేస్డ్ ఫ్యాన్స్, సీరియల్లో ఉన్న దానికి ఓటే అంటే సీరియల్లో ఉన్న ఫ్యాన్ బేస్ని బట్టి వాళ్ళకే ఓటేసుకోవడం అనేది చాలా రాంగ్ థింగ్. అట్నే పోతుంది, ఏం చేయలేం. సరే, నెక్స్ట్ ఇక 3 ప్లేస్లు అయిపోయినాయి కదా. కింద ఉన్నారయ్యా, మొత్తానికి డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి ఓటేసుకోర్రి. రీతు చౌదరి డేంజర్ జోన్, డిమాండ్ పవన్ డేంజర్ జోన్, మళ్ళీ దువ్వాడ మాదిరక్క, మన గౌరవ్ అండ్ రాము కంప్లీట్ డేంజర్ జోన్. రీతు చౌదరికి, డిమాండ్ పవన్కి అయినా ఇంచు బెటర్ ఉంటుంది, జస్ట్ ఇంచు అట్లా గోరుమందంలో కొంచెం బెటర్మెంట్కి పోయి కావచ్చు. కానీ ఇక్కడ రాతోడు కూడా కొద్దిగా బెటర్మెంట్కి పోతారు. కానీ మన దువ్వాడ మాదిరక్క అట్నే గౌరవ్ ఇద్దరు కూడా కంప్లీట్ డేంజర్ జోన్. రాము కూడా డేంజర్ జోన్కి జస్ట్ అట్లా ఉల్లిపోరంత తేడా, దానిపైన ఇంకొక లేయర్ అంత తేడాతోటి రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళ కోటేసుకోరు. వీళ్ళందరికీ చిల్లర పంచుకున్నట్టే. నీకు ఆటనా నాకు రూపాయి, నీకు చారా, నీకు బారా, నీకు రూపాయి, నీకు ఆటనా, అంతే అట్లా పంచుకుంటారు తప్ప పర్సంటేజ్ల గురించి చెప్పడం కూడా దండగా అన్నట్టుగా ఉంది. సో ఓటింగ్ పోల్ అనాలిసిస్ చెప్పుకోవాలంటే గిదేనబ్బా. ఏం లేదు. అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, ఒక 3 సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకరికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, ఒకరికి ఎందుకు వచ్చిన ఫ్యాన్ బేస్ తెలియదు, ఇంకొకరికి వచ్చేసి ఫస్ట్ 2 వీక్స్లో వచ్చిన ఫ్యాన్ బేస్. దట్స్ ఇట్. సో బయట నుంచి వీళ్ళకి ఏమైనా ఓటింగ్ సపోర్ట్ చేస్తుంది అంటే రీతు చౌదరికి ఎవరి ఓటింగ్ ఉండదు. ఒకవేళ డిమాండ్ పవన్ లేకపోతే డిమాండ్ పవన్ ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఎవరి ఓటింగ్ కూడా సపోర్ట్ కాదు. విష్ణుప్రియ నువ్వే కాపాడాలి కానీ నీ ఫ్రెండ్ని, ఆమెకైతేనే లూప్ హోల్ తెలుసు. ఈ ఓటింగ్ పోల్ పిఆర్ అనేది ఉంటుంది కదా, ఆమె సపోర్ట్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది. ఓటింగ్ పోల్ పిఆర్ అనేది ఒకటి ఉంటుంది, లచ్చలు ఓట్లు కూడా వస్తాయి. రైట్. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా చెప్తున్నా, డిమాండ్ పవన్ కూడా ఎవరి ఓటింగ్ అనేది ప్లస్ కాదు. అక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా ఓటేస్తారంటే వేయరు, అది డామ్ షూరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడలేదు, అక్కడికి అయిపోయింది, ఎండ్ అయిపోయింది. కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేయరు. ఇక్కడ డిమాండ్ పవన్కి ఎవరి ఫ్యాన్స్ వచ్చి ఓటేయరు. సంజన గారికి ఒక్కరికి మాత్రం ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓటేస్తారు. తనుజాకి వీళ్ళకి అసలు ఓటింగ్ వేయాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళ ఓటింగ్ సరిపోద్ది. భరణి అన్న ఓట్స్ ఏమైనా ఉన్నా, సుమన్ శెట్టి అన్న ఓట్స్ ఏమైనా ఉన్నా అన్ని తనుజాకే పోతాయి తప్ప ఇంకెవరికి పోవు. తనుజా దగ్గర ఒక మంత్రం ఉందబ్బా, ఆ మంత్రం ఎప్పుడు ఎక్కడ నేర్చుకుందో తెలియదు, కానీ ఎవరైనా మంత్రముగ్ధులు అయిపోయి ఆమె చుట్టే చేరుతారు. ఆమెకి చెప్తున్నా కదా, ఆమె టార్గెట్ ఎట్లుంటుంది అంటే ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంటో వాళ్ళని టార్గెట్ పెట్టుకుంటుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆమె సోపత్ అయిపోతాడు. కాబట్టి ఆమె గెలుపు కోసం వీళ్ళు నిలబడాల్సిందే తప్ప వీళ్ళు నిలబడ్డా, కులబడ్డా, తనలాడినా, కింద పడ్డా, మీద పడ్డా వీళ్ళు విన్నర్ కారు. భరణి అన్న, సుమన్ శెట్టి వీళ్ళు ఎవరు విన్నర్ కారు. ఎందుకంటే ఆమె కోసం పాట పాడుతున్నారు అంతే. కదలి రండి భారతీయ సైనికులారా అన్నట్టుగా, అంటే ఈ బిగ్ బాస్లో వీళ్ళు సైనికుల్లాగా, అగరబత్తులాగా ఆమె కోసం, కొవ్వొత్తులాగా ఆమె కోసం కరిగిపోయి వెలిగియాల్సిందే తప్ప వాళ్ళు విన్నర్ అయ్యే సినిమా అయితే లేదు. కళ్యాణ్ కూడా అంతే, ఆమె వెంబడే ఉంటాడు. కళ్యాణ్ని అస్సలు పక్కకు కూడా జరపదు చూడురి. తనుజ ఎందుకు జరపదు, ఆమెకు తెలుసు, ఆమె బ్రెయినీ. ఇదేరా గేమ్ అంటే అంటారా, ఇదేరా మా తనుజ ఆడే గేమ్ అంటారా. ఎస్, తనుజ గేమే ఇది. నేను చాలాసార్లు చెప్పిన, ఒకటి సీజన్ నాన్ స్టాప్లో బిందు మాధవిలాగా అరుస్తుంది. అండ్ ఒక చిన్న అంటే సేమ్ బిందు మాధవి శివ టైప్లో ఇక్కడ మన తనుజ అండ్ కళ్యాణ్ బాబు. అదే సీజన్ 8లో ఏ నిఖిల్ లాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పక్కన పెట్టుకుంటుంది. అది ఈ 2 కాన్సెప్ట్ కలిపితే మేడం సార్ మేడం అంతే. ఇక నెక్స్ట్ దువ్వాడ మాదిరక్కకి అస్సలు మొన్నటిదాకా తనుజ ఓటింగ్ పడుతుంది అనుకున్నాం, కానీ తనుజ నామినేషన్లో ఉన్నప్పుడు తనుజ ఓటింగ్ పడదు. అండ్ ఇప్పుడు తనుజకి ఆపోజిట్గా ఉంది కాబట్టి అస్సలే ఓటింగ్ పడదు. ఏదో ఒకటి మతలబ్ చేసి మళ్ళీ సీనన్న దువ్వాడ సీనన్న ఏమైనా చేయాలి తప్ప ఇంకేం చేసినా కానీ సేవ్ అయ్యే ఛాన్స్ లేదు. గౌరవ్ గుప్తా డ్యామ్ షూర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. సో ఇది మ్యాటర్. రాము రాథోడ్కి మన నామినేషన్లో కూడా పాజిటివిటీ రాలేదు, నెగిటివిటీ వచ్చింది. ఎటు తిరిగినా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ జోన్లో ఉన్నారు. చూడరు, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే సేవ్ చేసుకునే ప్రయత్నం చేయరు. ఓకేనా, ఉంటా. టేక్ టాటా, నమస్తే. ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబకాయర్.